మాట్లాడకు నాతో. రోజు రోజు కలర్ ఎక్కువైపోయింది నీకు. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ చిక్క చిక్క రైలు వస్తుంది. నోట్లో తీయది. నాకు తిక్క రేగిందంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి పోటీ చేస్తా ఏమనుకుంటున్నావో. కడుపు కన్ను తింటున్నావు, ఇడ్లీ తింటున్నావు నువ్వు. తినట్లా ఏడు పాపుతావా, ఎత్తుకొని ముద్దొట్టుకోమంటావా? నాకు తిక్క రేగిందనుకో కొత్త బట్టలు కొనిస్తే ఏమనుకున్నావా? ఈ నంగనాచి కబుర్లు నా దగ్గర నేను ఇంతమంది చూస్తాను. నా నెత్తి మీద ఎంత బొచ్చుందో అట్లాంటి పుడింగులు చూస్తాను. ఏం పీకుతావా ఏమన్నా? ఎవరికి భయపడేది లేదు ఏమనుకుంటున్నావో. నీకు నేను ఆ రోజు ఏం చెప్పాను? సాంబార్ చేయాలంటే చింతపండు కావాలి కదా. బొంబాయి అవుతాడు ఉప్పని తింటాడా? చెప్పు, నువ్వు చెప్పులే. ఆ రోజు అనసూయమ్మ ఏం చేసింది? కిటికీ పక్కన కూర్చున్న ఆకు ఒక్క నమిలి ఊచేయలేదు. అది అంచముంటా చెప్పు. నోట్లో తీసి ముక్కులో పెట్టుకో. ఎవరిని బెదిరిస్తావే? ఊరికి మెలికలు తిరుగుతావా? పడుకొని నిద్రపోమంటే గుంత తీసి పాతి పెట్టి కింద 2 బొక్కలు పెడతా, పైన 2 బొక్కలు పెడతా. పై బొక్కలోంచి తలకాయ ఒకటి కనపడుతుంటుంది. మాట్లాడుతుండు, తింటుండు ఆకలినప్పుడు. కింద బొక్కలలో వదిలిపెట్టు 1కి 2కి మొత్తం. అర్థమైందా? చెప్పవే. వీడి గుడ్డు మొకందానా. ఇంకా ఎంతకాలం దాక్కుంటావే? ఏం పలకవే కాశమ్మ, పలుకు. అంబ పలుకు, జగదంబ పలుకు. పలకవే మలబర ప్రాచ్య మొకందానా. మగ్గే తెలుసుకో. మగ్గే మంచు లక్ష్మి కంటే బాగా యాక్టింగ్ చేస్తాను తెలుసా నువ్వు. నరుడు బ్రతుకున్నట్టన విశ్వాసం లేని భజన భజన భజన. పిల్ల బల్లి బంగారు తల్లి. ఈ మొక్క మీద కాకులు రెట్టయ్యా. లేకపోతే పండే అదొకటి అడుక్కోపోయి. బంగారు తల్లి వాటర్ అద్దుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఏమి నా జీవ సమాధులు ఏమైనా ఎత్తావా వాటరు? ఫ్రిడ్జ్ చిన్నగా లేకుంటే వంగ పెట్టి బాగుతా. ఇంతసేపు ఆ బాటిల్ పెట్టేది? ఏయ్, ఇంతసేపు ఆ ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టడానికి? మళ్ళీ ఇదే చెప్పినట్టు వినాలని చెప్పిన. ఈ పిచ్చి వేషాలే వద్దనే. ఎందుకు? పైన ఫ్రిడ్జ్ మొత్తం కదులుతుంది. రా ఇంట్లోకి. ఎందుకులే, మనం ఆచికెళ్దాం రా. ఊరికి ఎందుకు వచ్చింది? రెడీ అవు. నీకు కూడా చెప్పినట్టే బుడంకాయ మొకందానా. ఇది ఎట్లా వినపడింది? ఎట్లా వినపడింది నీకు? ఆచికెళ్దామంటే వినపడుతుందా? తప్పు. బంగారు తల్లి తేరకుండా
బుచ్చి బా బంగారు పండు దళకొండ వచ్చే బుడబుక్కలు దానా ఇట్రా